గురుకులాలపై రేవంత్ రెడ్డి కుట్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు. సీఎం గురుకులాలను మూసేసే ప్లాన్ చేసిండు. కేసీఆర్ పేరు వినపడొద్దనే స్కూళ్లను నాశనం చేస్తుండు. గురుకులాల్లో 40% సీట్లు ఖాళీగా ఉన్నాయి. 6 నెలల నుంచి కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తలేరు. నేను చేసినట్టయితే ఎంక్వైరీ చేసి తేల్చండి. ఇక అవసరమైతే సిబిఐతో విచారణ చేయించండి. పిల్లల జీవితాలతో మాత్రం రాజకీయం చేయకండి. నా బిడ్డలకు నేను విషం పెట్టి చంపుతానా? రేవంత్ను కాపాడే ప్రయత్నం ఆకునూరి మురళి చేస్తుండు. విద్యా వ్యవస్థను సీఎం నాశనం చేస్తున్నారన్న బాల్క సుమన్. రేవంత్ నయా దేశ్ముఖ్లా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఎందుకంటే తెలంగాణలో గతంలో ఏదైతే గురుకులాలకు సంబంధించి కార్యదర్శిగా చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో ఆవిష్కరణలు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గిరిజన తాండాలో పుట్టి పెరిగినటువంటి మలవత్ పూర్ణ లాంటి అమ్మాయిని ఈరోజు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ప్రపంచ ప్రఖ్యాతి పొందిందంటే అది వాస్తవంగా తెలంగాణకు సంబంధించి గురుకులాలకు అంకితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా గురుకులాలకు సంబంధించి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు వాస్తవంగా తండాలకు లేకపోతే గూడాలకు సంబంధించిలో లేకపోతే పల్లెలకు సంబంధించో ఫీజు కట్టలేని చదివించలేని పరిస్థితుల్లో అంటే ఆ పిల్లకు అంటే ఒక పుట్టిన పిల్లకు చదివిస్తే వస్తుంది వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి పంపిద్దామనే ఉద్దేశంతో ఉన్నప్పుడు గురుకులాలు పంపివ్వండి, మా కన్నబిడ్డలాగా చూసుకుంటా వాళ్ళకు మంచి తిండి పెడతాం, నాణ్యమైన తిండి పెడతాం, వాళ్ళని గొప్పోలని చేస్తామని ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంకణం కట్టుకొని విద్యార్థులు పోటీవాడి మరి పరీక్ష రాసి సీటు వండే పరిస్థితులు ఆ రోజు ఉండే. అదే ఈరోజు ఏం చేసిరంటే పురుగులన్నం పెట్టుడో లేకపోతే ఉడుకుడుకనటువంటి అన్నం పెట్టుడో లేకపోతే కుళ్ళిపోయిన కూరలు పెట్టో లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టి విద్యార్థులను బయటికి నెట్టేసే పరిస్థితి అయితే నేడుంది. ఎందుకంటే తెలంగాణలో విద్యాశాఖ మంత్రి సోయి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్న రేవంత్ రెడ్డి నేడు విద్యా వ్యవస్థ మీద ఒక కమిటీ అయ్యాడు, ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడు, ఒక స్కూల్ విజిట్ చేయడు. ఆయన పెట్టే మీటింగ్లకు కూడా ఏదో చిన్న చిత్కా మీటింగ్లు ఒకటోసారి 2 సార్లు పెట్టిండు. దానికి ఆ మీటింగ్లకు ఇది ప్రైవేట్ కార్పొరేట్కి సంబంధించిన స్కూల్స్ తోటి మాకు లోక్సభ అని ఒకటి లోక్సభనో సంథింగ్ ఏదో పెట్టి ఒక మీటింగ్ పెట్టి దాంట్లోకి ఎవరిని కార్పొరేట్ స్కూల్కి సంబంధించిన పిల్లలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతోటి మాట్లాడిపించారు. వాళ్ళు కూడా మంచిగానే వాద పెట్టారు. అక్కడ ఆ పిల్లలు కూడా ఎట్లా బుద్ధి చెప్పాలని చెప్పారు. ఏదో అన్నారు కదా సీరియల్కి సంబంధించి సీరియల్ చూడడానికి టైం ఉంటుంది కానీ పాలన చేయడానికి టైం ఉంటుంది అని మంచిగానే వాత పెట్టారు ప్రభుత్వానికైతే. ఆ ఒక చిన్న పిల్లనే గట్టిగా మాట్లాడింది. ఆ అమ్మాయికి అయితే 2 చేతులు లేవట్టి దండం పెట్టాలి. ఎందుకంటే వాస్తవంగా అమ్మాయి మాట్లాడిన తీరైతే అది తెలంగాణలో ప్రతి ఒక్కరిని ప్రేరేపించింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడి గురుకులాలకు సంబంధించి స్కూళ్ళల్లో ఏది అన్నం విషం అవుతుంది, ఆ తిని చచ్చిపోతున్నారని ఇంత ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఇప్పటికీ సుమారు 40కి పైగా సార్లు ఢిల్లీకి వేస్తాడు. ఢిల్లీకి పోయి ఏం తెచ్చినావా అంటే పెట్టుబడులు తెచ్చిండట. పెట్టుబడులు తెచ్చాట రాష్ట్రాన్ని ఇది అభివృద్ధి చేస్తున్నాడట. ఇప్పటివరకు మా ఢిల్లీకి పోయి ఎంత పెట్టుబడి తెచ్చినావు సార్ అని మా ఒక రిపోర్టర్ అడిగితే సప్పుడు లేదు. ఏం చేస్తావా పాలన అంటే దానికి సప్పుడు ఉండదు. మేము పాలన చేస్తాం, ప్రజాపాలన చేస్తాం అంటారు. ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అని చాలాసార్లు చెప్పినాం మేమైతే. ఇక వాస్తవం అయితే ఇట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి ఇంత దారుణంగా ఆయన మీద కుట్ర చెప్పి అంటే ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. మలావత్ పూర్ణ లాంటి అమ్మాయిలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నయ్య అతను ఎలాంటోడు అని అడిగితే సమాధానం మీకు తెలుస్తుంది. ఇవాళ లండన్లో చదువుకుంటారు, అమెరికాలో చదువుకుంటారు, ఇంకా వివిధ దేశాలలో చదువుకుంటారు పేదలాంటి ఈరోజు కారణం ఈ గురుకులాలకు చదువుకున్న ఏదైతే విద్యార్థులు ఈ రోజులు గొప్ప చదువులు చదువుతున్నారో లేకపోతే గొప్ప స్థాయిలో ఉన్నారో అంటే కేవలం ఏదైతే గురుకులాలకు సంబంధించి కార్యదర్శి ఎవరైతున్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్గా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు ఏమంటారు కొందరు మంత్రులు కొండ సురేఖనో లేకపోతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటారు ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఆయన అనుచరులతోటి అక్కడ విషం పెట్టిస్తున్నాడు పిల్లలకు అని చెప్తున్నారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషం పెట్టినప్పుడు ఇక్కడ ఒక వీడియో చూద్దాం. ఇక ఈ వీడియో చూస్తానన్నా కనీసం కాంగ్రెస్ నాయకులకు కొద్దిగానన్నా సోయి రావాలి. ఎందుకంటే ఇక్కడ చూడు మీకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ ఏమంటాడో ఒకసారి చెవులు పెద్దగా వేసుకొని నూరిగా చెవులు పెద్దగా వేసుకొని ఉంటే బాగుంటుంది.
మళ్ళీ మళ్ళీ ఒక్కసారి పెడతా, ఎందుకంటే మళ్ళీ వినవాలేదు అంటారు మళ్ళీ మీరు. ఇగో విన్నారా, నీళ్ళ లెక్కనే ఉన్నది. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే సాంబార్ ఉందో మొత్తం కూడా నీళ్ళ లెక్క ఉన్నది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. పిల్లలు తినేటువంటి అన్నం ఈ మనిషిని ఒక్కసారి మంచిగా అబ్జర్వ్ చేయరి. ఈ మనిషి గుట్కా తిని వంటలు అంటిస్తున్నాడు. అంటే విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోయి ఉన్నది, విద్యా వ్యవస్థ ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నదో ఈ ఒక్క వీడియోతో మనకైతే అర్థమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇక తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి ఇంకెట్లున్నది అంటే ఇక ఎంత దారుణం అంటే ఇగో ఇంకొక వీడియో చూపెడతాం మీకు, ఖచ్చితంగా చూడాలి ఇది. ఎందుకంటే మా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళు ఇది మంత్రులకు వయనాడు కాంగ్రెస్ ప్రచారానికి పోవాలంటే మా తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన మీ ట్యాక్సులు కడుతున్నటువంటి ఏదైతే డబ్బులతో ఉన్నటువంటి హెలికాప్టర్ను ఈరోజు వయనాడు పట్టుకొని పోతారు. ఎందుకు? కాంగ్రెస్ ప్రచారం కోసం. ఇటు పక్కనే ఉన్నటువంటి యాదగిరి గుట్టకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ పోతాడు, తిప్పి కొడితే 30 కిలోమీటర్లు ఉండదు, హెలికాప్టర్ పట్టుకొని పోతాడు. కానీ మా బిడ్డలు, మా గురుకుల బిడ్డలు ఈరోజు ఎట్లా పోతున్నారంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఒక ఏదైతే ల్యాబ్ పోవాలంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన ల్యాబ్ పోవాలంటే మా తెలంగాణకు సంబంధించిన గురుకుల బిడ్డలు ఏ విధంగా పోతుర్రో చూడు. సిద్దిపేటలో ఉన్నటువంటి సైన్స్ ఫేర్కు పిల్లలను ఇగో ఈ డీసీఎం వ్యాన్లో పట్టుకుని వేరు. డీసీఎం వ్యాన్లో ఎంతమంది వేర్రా ఒక్కసారి మనం చూద్దాం. ఈ పిల్లల ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ విద్యాశాఖ మంత్రి రెస్పాన్సిబిలిటీ ఎంతమంది చూద్దాం ఒక్కసారి. ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాస్తవంగా తెలంగాణలో ఎంత దారుణం అంటే ఇక చూడు పిల్లల పరిస్థితి. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 27 మంది మన అంటే ఇక్కడ వీడియోలను అయితే కనబడుతున్నారు. కనబడని అటువంటి విద్యార్థినీలు ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే ఇక్కడ కనీసం ఏదైతే విద్యార్థుల మీద కనీసం ఏదైతే పట్టింపు లేదు. ఎందుకంటే విద్యార్థులు ఆ వ్యాన్లు వెళ్తుంటే ప్రమాదం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంతమంది విద్యార్థినులు. ఏందయ్యా రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు ఏం చెప్తావు? విద్యార్థులను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్తావు. అదే మీ మంత్రుల పిల్లలో, మీ పిల్లలో, లేకపోతే మీ కాంగ్రెస్ నాయకుల పిల్లలో ఇట్లా పంపిస్తారా? ఒక డీసీఎంలో పంపించి ఎట్లా అవమానిస్తున్నామంటే వాళ్ళని. ఒక బస్సు పెడితేంది వాళ్ళకి. మరి ఎంత ఎంత దిగజారిపోయి ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు కనీసం బస్సుకు కూడా నోచుకోలే, డీసీఎంలో పంపిస్తారా? అనే డీసీఎంలా పైసలు లేవా? కనీసం వాళ్ళని బస్సు పంపించేంత పైసలు కూడా లేవా మీ దగ్గర? పెడతారు కదా పథకాలు. కనీసం విద్యార్థులు వాళ్ళ పరిస్థితి ఏంది? ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఏదైనా జరగరాని జరిగితే ఎవడు రెస్పాన్సిబిలిటీ అక్కడ? అధికారుల కన్నా కొద్దిగానన్నా సోయి ఉండాలి. ఎందుకంటే అధికారులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇలా ఉంటాయి రేపు పోతే, కాకపోతే పిల్లల ప్రాణాలు పోతే ఎవరికి కుసురు కలుగుతుంది? ఇక ఈ రకంగా ఉన్నది. ఇక ఇంకొకటి చూపెడతా. ఇక మా విద్యార్థినిలు, మా గిరిజనుల బిడ్డలు కావచ్చు, మా బీసీ బిడ్డలు కావచ్చు, మా దళిత బిడ్డలు కావచ్చు, ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకోలేక ఏదో గురుకులాల్లో చదివితే మంచి నాణ్యమైన విద్య వస్తుంది, గురుకులాల్లో చదివితే మా తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంటుంది అనే ఉద్దేశంతో గురుకులాల పరీక్షలు రాసి మరి దాంట్లోకి ఎంట్రన్స్ రాసి మరి మంచి క్వాలిఫై అయ్యి దాంట్లో సీటు పొందితే ఈరోజు ఇగో ఈ పిల్లలు కనబడుతున్నాయా ప్లేట్లు. మన తెలంగాణలో పల్లాలు అంటాం, పల్లాలు పట్టుకొని అది తొవ్వ మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. కనీసం తిండి పెట్టే దిక్కు కూడా లేదా మీకు ప్రభుత్వానికి? ఇంతమంది పేద విద్యార్థినీలు పల్లెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి కొద్దిగానన్నా సిగ్గున్నదా? అవమానం కనిపిస్తలేదా? ఆలోచించాలన్నా. ఎందుకంటే చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి మాకు తిండి చక్కలేదు,
మాకు సరైన టైంలో తిండి పెడతలేరు, ప్రభుత్వాలు ఆలోచించాలని రోడ్ల మీదకి వచ్చి చిన్న పిల్లలు కూడా మొటికాయలు పెడుతున్నారు. ఈరోజు ఆలోచించాలి ప్రభుత్వం కొద్దిగానన్నా. ఇక ఈ వీడియోలు చూసినాకనన్నా మీకు సోయి రాకపోతే మాత్రం ఇక 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 మిమ్మల్ని ఏమనాలో మీకే వదిలేస్తుంది. ఇక మొత్తానికైతే ఇక విద్యార్థులు అయితే అట్లా అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో. ఎందుకంటే పురుగులన్నం అయితే ఇక చెప్పరాదు. ఇక ఏ స్కూల్కి పోయినా కూడా అప్పుడు వాళ్ళకి పొద్దున్న లేస్తే పాలు పోస్తుండే, తర్వాత అరటి పండ్లు పెడుతుండే, లేకపోతే స్నాక్స్, లేకపోతే మంచి టిఫిన్, క్వాలిటీ టిఫిను, తర్వాత మధ్యాహ్నం మంచి మీల్స్, ఈవినింగ్ టైంలో మంచి ఫుడ్డు, మళ్ళీ స్నాక్స్, లేకపోతే టీ అట్లాంటివి పెడుతుండే. వారానికి 3 సార్లు చికెన్ మటన్ పెడుతుండే, నాన్ వెజ్. ఈరోజు అట్లాంటి పరిస్థితి లేవు. కనీసం తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. వాళ్ళకి సంబంధించేమో వాళ్ళ నాయకురాలనో లేకపోతే నాయకుని కలవడానికైతే హెలికాప్టర్లు పట్టుకుండా పోయి రావడానికి టైం ఉంటుంది, విమానాలలో తిరగడానికి టైం ఉంటుంది. కానీ తెలంగాణకు సంబంధించిన గురుకుల పాఠశాలలకు ఒక్కసారి కూడా విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డికి విజిటింగ్ చేయడానికి మాత్రం టైం ఉండదు.